హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు సుప్రియ. నేను బ్రిస్బెన్‌లో ఉంటాను. ఇది మా ఇంటి దగ్గర నుంచి 2 అవర్స్ డిస్టెన్స్ అనమాట. ఇది గోల్డ్ కోస్ట్ సర్ఫర్ ప్యారడైస్ అంటారు దీన్ని. వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు ఆస్ట్రేలియాలో. బీచెస్, హోటల్స్, కెసినోస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇది బ్రిడ్జ్ని క్రాస్ చేస్తే మనం ఇంకా సర్ఫర్స్ ప్యారడైస్కి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు పక్క కూడా వచ్చేసి అపార్ట్మెంట్స్, లగ్జరీ హోటల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. బీచ్ వ్యూ ముందు కూడా లగ్జరీ హోటల్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంక ఇక్కడ కొంచెం రిచ్ పీపుల్ ఉండే ఏరియా అనమాట. ఇంకా ఇది వచ్చేసి జస్ట్ బీచెసే. ఇంకా 80 కిలోమీటర్స్ పైగా వెళ్తే గోల్డ్ కోస్ట్ సిటీ ఉంటుంది. అది ఇంకా బాగుంటుంది సిటీ వచ్చేసి. ఇవి మీరు చూస్తున్నారు కదా, ఇది ట్రామ్స్ అంటారు. ఎవ్రీ 5 మినిట్స్కి ఒక ట్రామ్ తిరుగుతూ ఉంటుంది. గోల్డ్ కోస్ట్ చాలా పెద్ద ట్రాకే ఉంది దానికి. 50 సెంట్స్ ఇస్తే తీసుకెళ్తారనమాట ట్రామ్కి. ఈ ప్లేస్లో ఫొటోస్, వీడియో షూట్ చేసుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అక్వాడెక్ అనమాట. ఇది పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ రైడ్ వచ్చేసి బీచ్లో ఉంటుంది అనమాట. సమ్ డిస్టెన్స్ వరకు తీసుకెళ్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఇవన్నీ హోటల్స్ అనమాట. 5 స్టార్ హోటల్స్, లగ్జరీ హోటల్స్ అనమాట. ఇంకా పైనుంచి కూడా స్విమ్మింగ్ పూల్స్, స్కై వ్యూ కూడా చూడొచ్చు అనమాట. ఇది వచ్చేసి బీచ్ ఎంట్రన్స్. చూడండి గ్యాస్, ఇక్కడ చాలామంది రిలాక్స్ అవుతూ వాకింగ్ చేస్తూ చిన్నపిల్లలు ఆడుకోవటము, ఇంకా సర్ఫింగ్ కూడా మెయిన్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇక్కడ సర్ఫింగ్ అనేది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇంకా చాలామంది సర్ఫింగ్ చేస్తారు ఇక్కడ. అండ్ నో ఫ్లాగ్స్ ఉంటే అసలు బీచ్లోకి వెళ్ళకూడదు అనమాట. ఇంకా సన్నీ డే ఆ రోజు చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఆస్ట్రేలియాలో సన్ స్క్రీన్ లేని అసలు బయటికి కూడా రాలేమన్నమాట. ఇంకా బీచ్కి వస్తే ఇంకా సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇంకా అలా పార్కింగ్ కూడా ఉంటుంది మన బీచ్ ముందు. ఇంకా అలా బీచ్ ముందు సైక్లింగ్ చేసుకుంటారు. ఇంకా పార్కింగ్ ఏరియా, వాకింగ్, చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ చేయడానికి. పారాగ్లైజింగ్, ఆక్వాడెక్, ఇంకా చాలా అంటే అనమాట. ఇంకా న్యూ ఇయర్ అప్పుడైతే ఇంకా బాగుంటుంది. యాక్టివిటీస్తో ఫుల్గా బిజీగా ఉంటుంది. ఇంకా నైట్ టైం వ్యూ అయితే ఇంకా బాగుంటుంది. పైన మీరు చూస్తున్నారు కదా హెలికాప్టర్, ఇంకా తిరుగుతూనే ఉంటుంది. అది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు బీచ్కి వస్తే. మీరు చూస్తున్నారు సర్ఫింగ్కి రెడీ అవుతున్నారనమాట వీళ్ళు. ఇంక ఇటు పక్క చూస్తే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, స్కై స్క్రాపర్స్ అన్నీ కనిపిస్తాయి. సేమ్ వ్యూ కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా. ఇంక ఇది గోల్డ్ కోస్ట్ బీచెస్కే అనమాట. సిటీకి అయితే కొంచెం దూరం వెళ్ళాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బీచ్. ఈవినింగ్ వస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఆస్ట్రేలియాలో బీచ్ కల్చర్ అంటే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. స్ట్రీట్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒకరోజు సరిపోదు, చాలా టైం పడుతుంది. అండ్ వెకేషన్ లాగా వస్తే అప్పుడు అయినా సగమైనా కవర్ చేస్తామేమో. ఇంకా వాక్ చేయాలన్నా కానీ ఎక్కువసేపు వాక్ చేయలేమన్నమాట. ఇక్కడ మనకి మ్యారథాన్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట గోల్డ్ కోస్ట్లో అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే Q1 టవర్ ఉంటుంది. అండ్ ఇక్కడ శాండ్ కూడా చాలా బాగుంటుంది. ఈ బీచ్ దగ్గర సూపర్ క్లీన్గా ఉంటుంది. డర్ట్ అనేది కనిపించదు అనమాట. మనకి ప్లాస్టిక్ ఒక్క పేపర్ కూడా కనిపించదు ఇక్కడ. అంత క్లీన్గా ఉంచుకుంటారు ఇక్కడ వీళ్ళ బీచెస్ అనేవి. If you like this video, please like, share and subscribe to my channel. Bye bye.